పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. సత్య మనస్తత్వం ఇప్పటికే నీకు బాగా అర్థమై ఉంటుంది. అది ఎంత అమాయకురాలో అంత మొండిది కూడా. ఒకరోజు 2 రోజులు ముచ్చట కాదు, ఇది జీవితానికి సంబంధించిన విషయం. సార్, ఈ ప్రపంచంలో నాకు బాగా తెలిసిన విషయం ఏదైనా ఉందంటే అది నా గురించే. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీకు తెలుసు, ఇష్టం ఉన్న పని ఏదైనా అంత పెద్ద కష్టం అనిపించదు. సత్య అంటే నాకు ప్రాణం అండి. నన్ను నమ్మండి ప్లీజ్. ఏంటో తెలియదు కానీ సత్య నిన్ను కలిసిన రోజంతా చాలా హుషారుగా ఉంటుందయ్యా. ఇలారా. ముద్దుగారే యశోద ముంగిట మూరి పెమువిడు బిట్టురాని మహిమల దేవకీ సూటుడు. నువ్వు సత్య పరిస్థితి చూసి ఇష్టపడ్డట్టే మీ తల్లిదండ్రులు కూడా సత్యను కోడలు చేసుకోవడానికి ఇష్టపడ్డారనుకో, మీ పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదయ్యా. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఆ విషయం నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. విన్నావుగా బాసు, దాని వాయిస్ పెద్ద బాగోదు. రోజు ఉండే టార్చర్స్ లో 1 గంట సేపు ఈ టార్చర్ కూడా ఉంటుంది. ఫిక్స్ అవు. ఓకే. ముద్దుగారే యశోదా ముద్దుగారే యశో. హాయ్, గుర్తొచ్చానా? సో గుర్తొచ్చానా? ఇప్పుడు వచ్చిందేంటి ఇది? నీకు పెళ్ళయిందా? లేదండి. అమ్మమ్మమ్మమ్మ ప్లీజ్ అమ్మా, మా అమ్మ కదా, మనం వెళ్ళేది పెళ్లి చూపులకు రా, ఇది అమెరికా కాదమ్మా. నా మాట విని ప్యాంట్ వేసుకున్నానా? Dad, just shut up, okay? పర్వాలేదులే అమ్మా, నా కోసం మా బంగారు తల్లి బంగారు. Just don't call me that. ప్లీజ్ ఈ ఒక్కసారి కేసుకోవే. నమస్కారం. నమస్కారం. నా పేరు ధర్మవరం. మా ఆవిడ నమస్కారం అండి. మా అమ్మాయి. మీతో వియ్యం అందుకుందామని. మా వాడుతోనా? మా సంబంధాన్ని మాత్రం మీ వాడు కాదనలేడు, గ్యారంటీ అండి, నా మాట నమ్మండి. లోపల రండి సార్. నాకు మురుగన్ ఎప్పుడో చెప్పినాడు ఈఎంఏ నా కోడలు అవుతుందని. నాకు శివుడు కూడా చెప్పాడు లేండి. సార్, మీరిక్కడ? వీఆర్ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ కాంట్రాక్ట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సార్. నీ సంబంధమే ఇప్పుడే ఫిక్స్ చేసుకున్నాము. అవునలుడు. నువ్వు పైకి రా. నీకింత పేరొచ్చిందంటే మా డాడీ వల్లేగా. డాడీ నీకు కాంట్రాక్ట్ ఇచ్చారంటే నా వల్లేగా. సో బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈస్ ఎ వుమన్. ఐ థింక్ ఐ వాస్ 5 నేను అమెరికా వెళ్ళినప్పుడు. 15 years అక్కడే పెరిగాను. అండ్ యు నో వాట్, ఐ డోంట్ ట్రస్ట్ దీస్ డామ్ ఇండియన్ కల్చర్స్. ఇద్దరు కలిసి బతకడానికి ఎవడో 3వ గొట్టంగాడు ముహూర్తం పెట్టడం ఏంటో. ఎనీవేస్, నీ శాన్స్ కల్చర్ కి యుఎస్ఏలో బాగా డిమాండ్ ఉంది. $millions సంపాదించొచ్చు. ఐ లవ్ యూ సో మచ్ డార్లింగ్. చూడు, నువ్వెన్నైనా ఊహించుకో, మన పెళ్లి మాత్రం కల్లా కూడా జరగదు. సీను, రైట్? నువ్వే కదా కృష్ణాస్ రైట్ హ్యాండ్? బబ్లు, ది ఇంటెలిజెంట్ ఫెలో. అది నాకు కృష్ణాస్ మామ్ మీ గురించి అంతా చెప్పింది. నా గురించా? నేను కృష్ణ చిన్నప్పుడు క్లాస్మేట్స్. అచ్చరే, ఏంటి కృష్ణలో చాలా చేంజ్ కనిపిస్తుంది. కృష్ణ గారు గోవా వచ్చాక సత్యభామ అనే అమ్మాయి పరిచయం అయింది. నువ్వు నోరు మూసుకురా.
కృష్ణాష్టమి. సత్య, ఈ ప్రాజెక్ట్స్ తీసుకెళ్ళి మన జోయిట్స్ లో ఇచ్చే. హలో మేరీ, నువ్వు 1 hourలో డైరెక్ట్గా మన జోయిట్స్కి వచ్చేయి. అట్నుంచి వెళ్ళి ఆ పీటర్ గాడి పని పడదాం. ఓకే, బాయ్. మీరెవరండి? సో నువ్వే నా సత్యభామ అంటే? అవును, ఇంతకీ మీరెవరండి? ఆ? కృష్ణగాడికి కాబోయే భార్యని. కృష్ణ ఎవరు? వీడే వీడే కృష్ణ అంటే వీడేనే. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వెవరు? మా ఇంటికి వచ్చి ఇలా అరుస్తున్నావేంటి? ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి గొడవ? పో బయటికి. Hey, you don't touch me. ఈ రోజు డేట్ ఎంతో తెలుసా నీకు? ఈ రోజు డేట్ ఎంతో తెలుసా నీకు? తెలుసా? 14th April 2007. నువ్వు ప్రతిరోజు బతికే డేట్ ఎంతో తెలుసా? 22nd August 2006. ప్రతిరోజు కృష్ణాష్టమి చేసుకునే నీకెందుకే ప్రేమ? ప్రతిరోజు నీ బాబుకి పుట్టినరోజు జరుపుకునే నీకెందుకే ప్రేమ? ప్రతిరోజు హైదరాబాద్ వెళ్ళాలనుకుని ప్యాకింగ్ చేసుకుని మళ్ళీ 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 మర్చిపోయే నీకెందుకే ప్రేమ? అసలు ఏమనుకుంటున్నావే? అయినా నీకు నా వాడే కావాల్సి వచ్చాడా? ఇంకెవడు దొరకలేదా? వాడికి నాతో ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలుసా? హౌ డేర్ యు స్లాప్ మీ? డాడీకి చెప్పి నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను. ఇనఫ్ క్రిష్, ఇనఫ్, లీవ్ మీ. డాడీకి చెప్పి నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను. మోడీ కాంట్రాక్ట్. లిసన్ టు మీ క్రిష్, లిసన్ టు మీ. ఏం జరుగుతుంది ఇక్కడ? అది తను చెప్పిందంత నిజమేనా? ప్రతిరోజు నేను మీకు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నానా డాడీ? అది కాదురా బంగారం. అది నువ్వైనా నాకు నిజం చెప్పు తాతయ్య. ఇది ఏప్రిలా? అవునమ్మా. కానీ అశోక్ అన్న, మరి న్యూస్ పేపర్ ఈ డైరీ చూడమ్మా, చూడు. చూడమ్మా. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత నువ్వు 6 నెలల పాటు కోమాలో ఉన్నావమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్దామా డాడీ? వెళ్ళావమ్మా. డాక్టర్ రఘురామ్ దగ్గరికి చాలా సార్లు వెళ్ళాము. వెళ్ళామా? కాదు సార్, డాక్టర్ గారు ఏం చెప్తారో ఒకసారి నేను కూడా వింటాను.
డాడీ ఈ డైరీ తీసుకోండి. ఇది నేను ఇక చూడలేను. డోంట్ వరీ సత్య, నీకేం కాదు. నన్ను అలా పిలవకు. నువ్వెవరో కూడా నాకు తెలియదు. సత్య, నువ్వు కృష్ణ గత 3 నెలలుగా ఒకరికొకరు ఇష్టపడుతున్నారమ్మా. నేను చూడటానికి అంత బాగోలేండి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి ఇంకా ఏ ఏ విషయాలు జరిగాయి? విద్య శ్రీధర్ని పెళ్లి చేసుకుందా? చేసుకుంది. ఓ, అంటే ప్రతిరోజు మీరు నాకు అబద్ధాలు చెప్తున్నారన్నమాట. హాయ్ సత్య. ఏంట్రా అమ్మాయి గుర్తుపట్టట్లేదు? ఆ అమ్మాయికి మనల్ని గుర్తుపెట్టుకోవడం కుదరదు. ఇక్కడే కొన్ని రోజులు పనిచేస్తే నా మైండ్ దుబ్బెట్టేటుంది. ఇదే టెంపోరల్ లోబ్. యాక్సిడెంట్ సివియర్గా జరగటం వల్ల బ్రెయిన్ ఎక్కువగా డ్యామేజ్ అయింది. అందుకే సత్యకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనే జబ్బు వచ్చింది. కమన్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. అంటే సార్, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం మాట్లాడుతూనే ఉంటాం, అరేరే ఏదో చెప్పబోయానే మర్చిపోయాను అని అనుకుంటుంటాం. మనం చాలా ఇంపార్టెంట్ అనుకునే వస్తువులు లైక్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్, ఇవి చాలా జాగ్రత్తగా దాచిపెడతాం, మర్చిపోతుంటాం. మనం సడన్గా ఒక మనిషిని చూసినప్పుడు అరేరే ఇతన్ని ఎక్కడో చూసామే అని అనుకుంటుంటాం, కానీ గుర్తుకు రాదు. దీన్నే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంటారు. ఇది అందరికీ ఉండేదే. బట్ ఎనీథింగ్ బియాండ్ ద లిమిట్ ఈస్ డిసీజ్. సత్య విషయంలో తనకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి బ్రెయిన్లోకి ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళినా రాత్రి నిద్రపోయిందంటే మొత్తం మర్చిపోతుంది. సార్ దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? కొన్ని కేసుల్లో ఎస్, దేర్ ఇస్ పాసిబిలిటీ. బట్ సత్య విషయంలో తన స్థితి నిలకడగా ఉండొచ్చేమో కానీ క్యూర్ అనే ప్రసక్తే లేదు. ఈ బ్రెయిన్ అనేది ఉందే, కొన్ని వేల పుస్తకాలు చదివినా స్టోర్ చేసుకుంటుంది, కొన్ని లక్షల మందిని చూసినా గుర్తుపెట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రెయిన్ ని మించిన సూపర్ కంప్యూటర్ ఈ ప్రపంచంలోనే లేదు. కాకపోతే దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బై ది బై, మీకు ఒక ఎక్స్ట్రీమ్ కేసు చూపిస్తాను రండి. అతనే 10 సెకండ్ల పద్మారావు. కాసేపు అతను అలాగే అబ్జర్వ్ చేయండి. అతని మెమరీ 10 సెకండ్లు మాత్రమే ఉంటుంది. నాన్న ఇక బయలుదేరావా? నాన్న ఎవరు మీరు? నా కొడుకా? నాన్న నీ పెద్ద కొడుకుని, పేరు కోదండపాణి, కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఈవిడ నీ పెద్ద కోడలు, నమస్తే. ఆవిడ నీ చిన్న కోడలు, నమస్కారం. నీ మనవరాలు. వీళ్ళు నా మనవరాలు కదా. తమరెవరు సార్? నాన్న నా పేరు కోదండపాణి, కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఈవిడ నీ పెద్ద కోడలు, నమస్తే. చిన్న కోడలు. నమస్కారం. నమస్తే. వాళ్ళిద్దరూ నా కోడళ్ళు. ఏమండి ఐఎమ్ పద్మారావు సార్. రే నువ్వు ఆగరా నాన్న. నేను నీ రెండో కొడుకుని, పేరు వెంకట, వెటనరీ డాక్టర్ గా పనిచేస్తున్నా. అది నా పిల్లం ఈటీవీలో జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. మరి నువ్వు నా చిన్న కొడుకు, పేరు వెంకట, వెటనరీ డాక్టర్ గా పనిచేస్తున్నావు. అమ్మాయి నీ పెళ్ళం జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. ఐఎమ్ పద్మారావు. మీరెవరు బాబు? తీరిందా? బాగా తీరిందా? చెప్తే విన్నావు. ఐఎమ్ పద్మారావు. ఐఎమ్ పద్మారావు. చాలా సంతోషం. ఐఎమ్ పద్మారావు. ఐఎమ్ పద్మారావు. ఐఎమ్ పద్మారావు. హౌ ఆర్ యు డూయింగ్? ఓ, ఐఎమ్ పద్మారావు. మిస్టర్ పద్మారావు, యా. ఏం చేస్తుంటారు? ఇంజనీరింగ్. ఐఎమ్ పద్మారావు సార్. హాయ్. ఐఎమ్ పద్మారావు సార్. ఐఎమ్ పద్మారావు. అయ్యా మోహన్ చంద్ర. ఐఎమ్ పద్మారావు. ఓకే. ఐఎమ్ పద్మారావు. ఐఎమ్ పద్మారావు. ఐఎమ్ పద్మారావు. హాయ్. No. ఐఎమ్ పద్మారావు. ఐఎమ్ పద్మారావు.
డ్రింక్. థ్యాంక్ యూ. ఓకే, ఏదన్నా మాట్లాడచ్చు కదా, వెళ్ళిపోతావా? నాకు గులాబీలంటే ప్రాణం. ఓ, రేపు వచ్చేటప్పుడు తీసుకురండి. ఓకే, వాటి కోసమైనా మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటాను. తప్పకుండా. గుడ్ నైట్. గుడ్ నైట్. కృష్ణ, యా, నైస్ మీటింగ్ యూ. వెరీ నైస్ మీటింగ్ యూ. సీ యూ టుమారో. సీ యూ. బాయ్. బాయ్. గుడ్ నైట్. ఇప్పుడు హ్యాపీగానే ఉంది, రేపు తలుచుకుంటేనే బీపీ. ఇలా రావయ్యా. ఎక్కడున్నారా? డాడీ, ఆ పద్మారావు గారు చూసావు, చిన్న గజనీ టచ్ ఇచ్చాడు. గజనీయా? గజనీ ఎవర్రా? గజనీ ఎవడో తెలియదా నీకు? నువ్వు ముందో పెగ్గే, నీకు చెప్పాల్సిన చాలా ఉంది. రావయ్యా, కాస్త కంపెనీ ఇవ్వు. ఏం తీసుకోవా? మందు కొట్టినట్టు బిల్డప్. అంకుల్, సత్య జీవితాంతం ఇలానే ఉండాలా? ఏంటే? దీనికి ఏదైనా మార్గం ఆలోచించాలి అంకుల్. అడుగుతున్నావా చెప్తున్నావా? అడుగుతున్నా. సపోజ్ ఇవాళ జరిగినట్టే ఇంకోసారి రిపీట్ అయితే? సంవత్సరం క్రితం నీకు యాక్సిడెంట్ అయిందమ్మా, నీ తల పగిలిపోయిందమ్మా, నీ మెదడు చితికిపోయిందమ్మా అని ఇలా డైరీ ఓపెన్ చేసి చూపిస్తారా? దీనికి సొల్యూషన్ ఏదైనా కనుక్కోవాలి అంకుల్. జీవితంలో ఎన్నైనా అబద్ధాలు ఆడుతూ బతకొచ్చు, కానీ సత్య జీవితం అబద్ధం కాకూడదు. ఐఎమ్ సారీ, ప్లీజ్ క్యారీ ఆన్. కృష్ణాష్టమి. ఆ విద్యలోనే దీని దగ్గర. ఎక్స్క్యూజ్ మీ, మీరు? కొరియర్ అండి. సత్యభామ అంటే నేనే. ఓ, వావ్, రెడ్ రోసెస్. ఎవరు పంపారు? బహుశా మీకు బాగా కావాల్సిన వాళ్ళు కావచ్చు. ఎవరమ్మా, నీ ఫ్రెండా? కొరియర్ బాయ్. ఎవరు నాకు రెడ్ రోసెస్ అని వీడియో పంపించారు. హ్యాపీ బర్త్డే థ్యాంక్ డాడీ. యూ. ఏమా, ఏంటి ఎంత ఉంటుందండి మన వయసు? ఓ 300 ఉంటుందా? ఏంటే ఇది? ఏమిచ్చావు సచికి? ఏం లేదండి, రొటీన్ లైఫ్కి చిన్న చేంజ్. సపోజ్ ఫెయిల్ అయిందనుకోండి, ఈ ఒక్కరోజే బాధపడేది. మహా అయితే డాక్టర్ రఘురామ్ను కలుద్దాం ఉంటుంది, అంతేగా. Hi, this is Bablu, director of the short film. Title Satyabhama. Pan. హాయ్, నా పేరు కృష్ణ. మన ఇద్దరం కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నాం, కానీ చాలాసార్లు, అంటే ఆల్మోస్ట్
ప్రతిరోజు 90% ప్రేమలో పడిపోతుంటాం. బేసిక్గా ఇక్కడ ప్రతిరోజు జరిగేది ఏంటంటే ఇప్పుడు నువ్వు చూడొచ్చు. హలో హాయ్ మీరేదో పజిల్ సాల్వ్ చేస్తున్నట్టున్నారు కదా. నా దగ్గర ఆన్సర్ ఉంది. యా యా ఓ ప్లీజ్ ఓకే. సో ఇప్పుడు 94లో ఉన్నాడు. యా స్క్వేర్ కట్ కొట్టాడు అనుకోండి. ఓ యా ఐ గాట్ ఇట్ Yes. ఏ మమోద్ ఐ డిడ్ ఇట్. సో సత్య, ప్రతిరోజు జరిగేది ఇదే. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే ఎంతో మంది నీ చుట్టూ ఉన్నారు. నాన్న, అన్న, తాతగారు, భూలోక మావయ్య, వరలక్ష్మి అత్త, ఇంకా జోయిట్స్లో నీ ఫ్రెండ్స్ అందరూ కూడా నీకేదో చెప్పాలనుకుంటున్నారు సత్య. చిన్నప్పటి నుంచి మీ అమ్మ నేను మంచి స్నేహితులు. నీకు ఊహ తెలియని వయసులో మీ అమ్మకి యాక్సిడెంట్ జరిగింది. చివరి రోజుల్లో నిన్ను జాగ్రత్తగా చూసుకోమని మీ అమ్మ నాతో చెప్పింది. మీ అమ్మకి జరిగినట్టు నీకు యాక్సిడెంట్ జరిగేసరికి మేమంతా గిలగిల్లాడిపోయాం సత్య. కానీ నీకంతా మంచి జరుగుతుంది సత్య. మనం అంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే కదా. నా పేరు సుబ్బారావు అయినా మేరీ కోసమే పేరు సుబ్బారావుగా పేరు మార్చుకున్నాను. నీకు విషయం తెలియదు సత్య. నీకు యాక్సిడెంట్ జరిగి కోమాలో ఉన్నప్పుడు నాకు మేరీకి మ్యారేజ్ అయిపోయింది. నీకు మేరీతో పెళ్ళైందా? సో సత్య, నీకోసం మేమందరం ఉన్నాం. నీకే డౌట్స్ ఉన్నా మాలో ఎవరినైనా అడగొచ్చు.